తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకేమి జవాబుదారీ కాదు, అక్కడ డబ్బులు ఇచ్చారు తీసుకొచ్చారన్నాడు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు, వచ్చినటువంటి వాళ్ళు 3-4 గంటలు జగన్ లేట్ అయ్యాడు అక్కడికి వెళ్ళటం. ఆ 3-4 గంటలు కదలకుండా కూర్చున్నారు రోడ్డు మీదనే. జనం అలా ఆగిపోయారు, స్ట్రక్ అయిపోయారు. చూద్దాం అన్నది ఒక ఎత్తు ఉంటుంది. రెండవది, మనం ఇతనికి అండగా నిలబడాలి అన్నటువంటి ఫీలింగ్ మరింత బలం. ఆ ఫీలింగ్ లేకపోతే ఎవడు నిలబడ్డు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం అతని చూద్దాం అనేటటువంటి సినిమా యాక్టర్లకు ఉంటుంది ఆ ఫీలింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూద్దామని వస్తారు, కానీ జగన్కి మనం అండగా ఉన్నామని చెబుదామని వస్తున్నారు. అది తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇది సినీ సెలబ్రిటీ ఇమేజ్ కాదు, అతని పట్ల తమకున్నటువంటి కమిట్మెంట్. జగన్ అందరికేం షేక్ హ్యాండ్ ఇవ్వలేడు, అందరి దగ్గర కూర్చుని మాట్లాడలేడు, లేదా భోంచేయలేడు, టీ తాగలేడు. కానీ అడిగో జగన్ వస్తున్నాడు రా, అడిగో వాడు వచ్చేసాడు రా, అదిగో వాడు వీడన్నే మాట్లాడుకుంటారు. వేసాడు రా, బా చూడరా ఆడికి, అటు చూడరా జనం, అటు చూడరా ఇటు చూడ. వీళ్ళు అదొక టెంపో అనమాట. మనం ఇక్కడ నిండి ఉన్నాం, అటు పక్కన ఎట్టుంది, ఎట్టెట్టుంది. ఇది అదొక మాస్ హిస్టీరియా లాగా ఉంటుంది, టెంపర్మెంట్ పెంచుతుంది అనమాట. ఆ టెంపర్మెంట్ అనేటటువంటిది లోకల్గా ఉన్న నాయకులు ముందుగా చేసే హోంవర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ కొంతమంది మాజీ మంత్రులు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో తిరిగారు ఈ మధ్యన, జగన్ ఇట్లా వస్తున్నాడు, రాబోతున్నాడు మన దగ్గరికి అన్నటువంటిది.